క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న, నేను ఆగమన కాలములో ఏ విధంగా సిద్ధపడాలి? ఆగమన కాలాన్ని ఏ విధంగా సిద్ధపడితే దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు? ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి. ప్రభువు రాకడ కొరకై నేను ఏ విధముగా సిద్ధపడాలి? ఈనాటి వాక్యాన్ని ప్రియులారా, రెండు ముఖ్యమైనటువంటి వాక్యాల ఆధారంగా మీకు బోధించబోతున్నాను. మొదటి దాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. నిర్గమకాండము 19వ అధ్యాయాన్ని తీసుకోండి. నిర్గమకాండము 19వ అధ్యాయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, బానిసత్వము నుండి బానిసత్వము నుండి వాగ్దాన భూమికి వస్తున్నారండి. విడుదల పొందారు, విమోచన పొందారు. బానిసత్వం నుండి విడుదల పొందారు, వాగ్దాన భూమికి బయలుదేరి వెళుతున్నారు. వెళుతున్న సమయంలో వాళ్ళు సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. సీనాయి కొండ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు మోషేతోటి, నేను నా ప్రజలను కలుసుకుంటాను అన్నాడు. నా ప్రజల దగ్గరికి వస్తాను అన్నాడు. ఎక్కడికి వస్తానన్నాడండి? ఆగమన కాలం అంటే ఏంటి? వచ్చుట. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నేను నా ప్రజల దగ్గరికి వస్తాను. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు ఎడారిలో ప్రియులారా, సీనాయి కొండ దగ్గర. మరి నేను వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎలా ఉండాలి వాళ్ళు? చదువుకుందాం ప్రియులారా. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యావే దేవుడు మోషేతో, నేను ఇశ్రాయేలు కడకు వెళ్ళి నేడు రేపు వారిని శుద్ధిపరచు. నీవు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి నేడును రేపును వారిని శుద్ధి చేయము. వారి దుస్తులను ఉతుక్కోవాలి. ఏం చేయాలంటే ఇశ్రాయేలు ప్రజలు వారి వస్త్రాలు ఉతుక్కోవాలంటాడు. అందరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత ఎడారిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? వాళ్ళకి మరి కొత్త బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి తెలీదా మీకు? సరే, చెప్పులు అరిగిపోతాయి కదా, చెప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వినండి జాగ్రత్తగా. వాళ్ళ బట్టలు చిరిగిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా మాట కాదండి, బైబిల్లో ఉంటుందండి. వాగ్దాన భూమిలో చేరి వారు మొదటి పంట తినే వరకు కూడా, అర్థమవుతుందండి, మొదటి పంట తినే వరకు కూడా వారి బట్టలు చిరిగిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. దేవుడు అంత గొప్పవాడండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా నిన్ను అదే విధంగా సమృద్ధిగా దీవిస్తాడు, నీవు కూడా దేవుని మీద ఆధారపడితే. ప్రియులారా, దేవుడు అన్నాడు, నేను నా బిడ్డలను కలవడానికి వస్తున్నాను. ఆగమన కాలం అంటే ఏంటి? రాకడ సమయము, వచ్చు కాలము. వస్తాను. వాళ్ళు ఏం చేయాలి? వారి బట్టలు శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? వారి బట్టలు శుద్ధి చేసుకోవాలి. 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండాలి. ఏం చేయాలి? 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండాలి. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడేమంటున్నాడు? నేను నా బిడ్డలను కలవడానికి వచ్చినప్పుడు వారు వారి వస్త్రాలు ఉతుక్కోవాలి అంటున్నాడు. ఏం చేయాలంటండి? వస్త్రాలు ఉతుక్కోవాలి. మనము కూడా యేసయ్య మన దగ్గరికి వస్తూ ఉండగా ఆగమన కాలములో మనము కూడా ఉతుక్కోవాలి, మనము కూడా శుద్ధి చేసుకోవాలి, మనం కూడా శుభ్రం చేసుకోవాలి. ఏమిటి? మన హృదయాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి. ఏం శుద్ధి చేసుకోవాలి? ఎలా శుద్ధి చేసుకోవాలి? ప్రియులారా, వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన లేఖ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గలతీయులకు రాస్తున్న లేఖను తీసుకుందాం. గలతీయులకు రాస్తున్న లేఖ 5వ అధ్యాయము. గలతీయులకు రాస్తున్న లేఖ 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నేను చెప్పినది ఏమనగా మీరు ఆత్మయందు నడుచుకొనుడు. మీరు ఆత్మయందు జీవించండి. బిడ్డలారా, యేసయ్య నీలో జన్మించాలి అంటే నీవు ఆత్మలో జీవించాలి. శరీరానుసారమేగా కాదు నీ జీవించాల్సింది, ఆత్మలో జీవించాలి. ఆ తర్వాత వాంఛలను, కనుక శరీర వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకడు, ప్రయత్నించవద్దు. ఏలయనా ప్రియులారా, శరీర వాంఛలను తృప్తిపరచడానికి ప్రయత్నించమాకో. ఏమిటి? ఇదిగో ఈ ఆదివారం రోజున యేసయ్య పలికిన మాట. ప్రియులారా, లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయములో ప్రభువు రాకడ సమయంలో మనం ఎలాగా ఉండాలి? లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోను మహామహిమతోను ఆకాశమున మేఘారుడై రాబోతున్నాడు. మెస్సయ్య రాబోతున్నాడు, యేసయ్య రాబోతున్నాడు. పిల్లారా, ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు? నీ బ్రతుకులు ఏ విధముగా ఉన్నాయి? నీ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆయన రాబోతున్నాడు కాబట్టి ఏం చేయాలంటే మనం 34వ వచనాన్ని చదువమ్మా. తుచ్చ విషయాసక్తితోను త్రాగుడుతోను చీకు చింతలతోను మీరు మందమతులు కాక అప్రమత్తులై జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మనలో ఎటువంటి పాపాలు ఉన్నాయి? ఆత్మ పరిశీలన చేసుకుందాం. తుచ్చమైన విషయాలు మనకొద్దండి, శరీర కార్యాలు మనకొద్దండి, లోకానుసార కార్యాలు మనకు వద్దండి. వాటిని విడిచిపెడదా. ఏమిటి? ఎట్లాంటి కార్యాలు విడిచిపెట్టాలి? మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో సీనాయి పర్వతం దగ్గర దేవుడు చెప్పిన మాటలని అక్కడున్న ప్రజలకు చెప్తున్నాడు. ఏంటి? నేడు రేపు మీరు మిమ్మల్ని శుద్ధి చేసుకోవాలి. యేసయ్య అంటున్నాడు, తుచ్చ విషయాసక్తితోనూ లోకానుసారమైన కార్యాలతో తాగుడుతోనూ చీకు చింతలతో మీరు మందమతులు కావద్దు. బిడ్డలారా, ఆగమన కాలములో మనము జాగ్రత్త పడాల్సింది ఇదే. మనము జాగ్రత్త పడాల్సింది ఇదే. దేవా, నీ ఆత్మను మాకు ప్రసాదించయ్యా, నీ శక్తిని మాకు దయచేయ తండ్రి. ఈ శరీర కార్యాలకు మేము బలి కాకుండా, శరీర కార్యాలకు మేము పాడు కాకుండా మమ్మల్ని కాపాడయ్యా. మీ శక్తిని మాకు ఇవ్వాలి. ఏమిటి ఇక్కడ శరీర కార్యాలు? యేసయ్య అంటున్నాడు పిల్లల స్పష్టంగా, మీరు తుచ్చ విషయాసక్తితోను తాగుడుతోను చీకు చింతలతోను మీరు మందమతులు కావద్దు. బిడ్డలారా, లోకం ఎలాగుందండి? భయంకరంగా ఉంది, పాపముతో నిండిపోయింది. సాతానుడికి అవకాశం ఇవ్వమాకు బిడ్డ, సాతానుడికి అవకాశం ఇవ్వమాకు. పొదల మాటను నక్కొని ఎవడు దొరుకుతాడా కబలించి వేయడానికి సిద్ధముగా ఉన్నాడో. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనములో ప్రియులారా, సాతానుడు ఎలాగా ఉన్నాడంటండి? ఎవడు దొరుకుతాడా అని కబలించడానికి సిద్ధముగా ఉంది సాతానుడు. మెలకువతో జాగరూకులై ఉండు. ప్రియులారా, మీ పిల్లలు జాగ్రత్త. తల్లిదండ్రులారా, ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలు జాగ్రత్త. నేను ఊరు పేరు చెప్పటల్లా, మనిషి పేరు చెప్పటల్లా మీతో చెప్తున్నా. ఆడపిల్లలారా జాగ్రత్త, మగపిల్లలు ఇంకా జాగ్రత్త. రోజులు మారినాయండి. మగపిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడెప్పుడో ఒక ఆయనంట హోటల్కి వెళ్ళాడు. ఒక ఫ్రెండ్ని తీసుకొని, అమ్మ అట్లాంటి పనులు చేయమాకండి అమ్మా, ఉదాహరణ కోసం చెప్తున్నా. ఏ ఫ్రెండు? గర్ల ఫ్రెండు. ఎవరండి? ఫ్రెండ్ని తీసుకొని హోటల్కి వెళ్ళాడు. సిటీలో ఉన్నటువంటి బెస్ట్ హోటల్, 5 స్టార్ హోటల్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? 5. ఇది అందరికీ బుద్ధి రావాలని చెప్తున్నానండి. ఈ ఉపమానాన్ని జరిగిన సంఘటన అందరికీ బుద్ధి రావాలి. మనుషులు ఎట్టాగున్నారో మీకు తెలుసుద్దండి.
తీసుకొని వెళ్ళాడు. ఇక రోజు డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి, వీడి జేబులు ఖాళీ అయిపోతున్నాయి, వీడి జేబులు సిల్లు పడిపోయింది, ఏమో రాగానే వదిలిపోతున్నాయి. ఇక రోజు పీడిస్తున్నాడు, డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు, ఎందుకు రా నీకు డబ్బులు? ఓకే కావాలన్నాడు. ఇక ఏమ తనను మాత్రమే ప్రేమిస్తుంది అనుకున్నాడు ఈయన. ఏది కావాలంటే అది, ఏం కావాలంటే అది కొని పెడుతున్నాడు, అమ్మా కొని పెడుతున్నాడు. ఇక చివరికి ఒక రోజున అన్నీ అయిపోయిన తర్వాత, జేబులు ఖాళీ, బ్యాంకులు ఖాళీ అయిన తర్వాత ఒక రోజున హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళేసరికి ఇక ఈయన అనుకున్నాడు, ఆమె అనుకుంది, ఏమండి ఆ కుర్రోడితో ఫ్రెండ్ తోటి అప్పుడే ఏమన్నది, మై 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 డియర్, మై లవింగ్, మై డార్లింగ్, నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్తూ ఫోన్ అక్కడ మర్చిపోయి వెళ్ళింది. ఫోన్ అక్కడ మరిచిపోయి వెళ్ళింది. ఏం చేయాలబ్బా అనుకున్నాడు. ఫోన్లో నా పేరు ఏమని ఫీడ్ చేసుకుంది, నా ఫ్రెండ్ ఏమని ఫీడ్ చేసుకుంది, నా పేరు, నా గర్ల్ ఫ్రెండ్ నా యొక్క తన ఫోన్లో నా పేరు ఏమని ఫీడ్ చేసుకుంది అనుకొని ఫోన్ సెర్చ్ చేస్తూ ఉన్నాడు. దొరకట్లేదు. అంతలో టెన్షన్ వస్తుందేమో చూస్తుందేమో, నేను ఫోన్ సెర్చ్ చేయటం బాగోదు కదండి, దొంగతనంగా ఫోన్ సెర్చ్ చేయటం బాగోదు కదా అనుకొని ఏం చేయాలో అర్థం కాలేదు. ఖచ్చితంగా నా పేరుని ఆమె ఫోన్లో మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్, మై బంగారం, మై బుజ్జి, మై కన్నా, మై స్వీటీ, ఇంకా ఏంటండి, ఇవన్నీ రాసుకొని ఉంటుంది, నా పేరు పెట్టి నా నెంబర్కి ఆ పేర్లు పెట్టుకొని ఉంటుంది అనుకున్నాడు అండి ఈయన. అనుకుని ఏం చెయ్యాలి, ఎట్టగనుకోవాలి, నా నెంబరు ఎతికితే బాగోదు కదా, ఫోన్ తాకుతుంటే మళ్ళీ వచ్చిందనుకు చూస్తే అమ్మ నా మీద అనుమానం అంటది కదండి, మరి తేడాలు వస్తాయి కదా, ఏం చెయ్యాలి, ఎలాగ అనుకొని ఒక పని చేద్దాం అనుకొని, నేను మిస్డ్ కాల్ ఇస్తా, తెలుస్తుంది కదా నా నెంబరు, నేను ఫోన్ చేస్తే తెలిసిపోద్ది కదా అనుకుని నెంబర్ తీసి ఎతికెత్తి గబక్కని నొక్కాడండి. నొక్కితే ఫోన్ రింగ్ అవుతుంది. నా పేరు ఏమని పెట్టుకుంది, నా గర్ల్ ఫ్రెండ్ అని చూస్తే బకరా నంబర్ 7 అని రాసుకుందండి. ఏమని రాసుకుంది, బకరా నంబరు 7. అంటే ఇప్పటికే అందుకే అన్నానయ్యా, వద్దు నాయన మోసమాకండి, దేవుడి పేరట అంటున్నా, వద్దొద్దు, మనకి పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం, పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అమ్మా. దేవుడు మనకి కట్టుబాట్లు నియమాలు ఎందుకు ఇచ్చాడంటే మన మేలు కోరే, మన మంచి కోరే బిడ్డలారా, మనకు దీవెనకరంగా ఉండడానికే, మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికే. ఇది ఏ ఒక్క వర్గం గురించి మాట్లాడతల్లా, మగపిల్లలు పవిత్రంగా ఉండాలి, ఆడపిల్లలు కూడా పవిత్రంగానే ఉండాలి. వివాహమైనటువంటి వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వివాహ ధర్మాన్ని మీరుట చావైన పాపమో, వివాహ ధర్మాన్ని మీరుట చావైన పాపం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధునిక ప్రపంచంలో ఏం కాదులే అనుకుంటే ఆ పైన ఉన్నటువంటి వాడు చూస్తున్నాడు కదా, ఆ పాత రోత జీవితాన్ని జీవించుకుంటా ఏ విధముగా దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటున్నావు, దేవుడు అంగీకరించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరైనా కానీ పూజలు పెట్టించుకోవాలి అనుకుంటే దేవాలయం బయట ఉపదేశ మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. పూజలు రాయించుకునేటువంటి వారి ఆగమన కాలంలో ఈరోజు ప్రత్యేకమైన బలి పూజలో మీకోసం ప్రార్థనలు కావాలంటే పూజలు పెట్టించుకునే వాళ్ళు పెట్టించుకోవచ్చు. ప్రియులారా, త్వరగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఎటువంటి పాపాల నుంచి మనం దూరంగా ఉండాలి, ఎటువంటి విషయాల గురించి మనం దూరంగా ఉండాలి, ఒక్క నిమిషం పాటు వాటిని ధ్యానం చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆగమన కాలంలో ప్రియులారా, మనందరము కూడా ముఖ్యంగా 7 చావైన పాపాలకు దూరంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గలతీ పత్రిక, పౌలు గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. శరీర కార్యముల గురించి మనం జాగ్రత్తగా ఉంచాలి బిడ్డలారా. ఎవరైతే శరీర కార్యాలు చేస్తారో వారిని దేవుని సంతోష పెట్టలేరు. దేవుని సంతోష పెట్టకుండా దేవుని దీవెనలు మనకి రావో, దేవుని సంతోష పెట్టకుండా దేవుని దీవెనలు మనకి రావు.
నువ్వు పాపములో ఉండి, చెడులో ఉండి, చీకటిలో ఉండి దేవుడిని దీవించాలని దీవిస్తాడండి? దీవించడమ్మా, దీవించడయ్యా. శరీర కార్యాల గురించి జాగ్రత్తగా ఉండు. ఏమిటంట ఆ కార్యాలు? జారత్వము అంటే వ్యభిచారము. ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. మహాఘోర పాపము, భయంకరమైన పాపము. ఒకవేళ పొరపాటున ఎవరైనా కానీ ఇటువంటి పాపము చేస్తే వెంటనే పాప సంకేతనము చేసి అటువంటి భయంకరమైన పాపము జోలికి వెళ్లకుండా ఉండటానికి జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత అపవిత్రత, ఆ తర్వాత కాముకత్వము. చాలా జాగ్రత్తగా ఉండండి. కామము అనే దానిలోనికి మనం మాట్లాడే కామపు మాటలు, కామపు ఆలోచనలు, కాలపు సూచనలు జాగ్రత్తగా ఉండాలి. విగ్రహారాధన, ప్రియులకు దేవుని జాగ్రత్తగా ఉండాలి. విగ్రహారాధన ఏంటి? నా డబ్బే నా దైవం, నా ధనమే నా దైవం. చాలా మంది అండి విగ్రహారాధన అంటే, ఇదిగో మీరు దివ్య ప్రసాదాన్ని ఆరాధిస్తున్నారుగా, అది విగ్రహారాధన అయిపోద్ది. పిచ్చోళ్ళండి. ఎవరండి వాళ్ళు? పిచ్చోళ్ళు. ఇప్పుడు మీకు చెప్పనా, అందరూ జాగ్రత్తగా వినండి. విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాం. చాలామంది ఆర్సిఎం క్రైస్తవులు విగ్రహారాధికులు అంటారు. వివరిస్తున్నా, అర్థం చేసుకోండి. పాత నిబంధన గ్రంథములో దివ్య మందస్సం ఉండేదండి. ఏముండేది? దేంతో చేశారు దాన్ని? దేవుడు చెప్పిన ఒక ప్రత్యేకమైన చెక్కతో చేసి దాని మీద బంగారపు పోత పోశారు. వినండి జాగ్రత్తగా, చాలా ముఖ్యమైన మాట అండి ఇది, వెరీ ఇంపార్టెంట్. ఆర్సిఎం వాళ్ళు విగ్రహారాధికులను కొంతమంది అంటారు, పిచ్చోళ్ళు అండి వాళ్ళు. వాళ్ళని విగ్రహారాధనని వాళ్ళు ఏమంటో తెలుసా? శిలువ స్వరూపాన్ని పెట్టుకుంటూ కూడా విగ్రహారాధన అంట. మూర్ఖులండి వాళ్ళు. వాళ్ళకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. శిలువ స్వరూపాన్ని పెట్టుకోవడం కూడా విగ్రహారాధన అంటండి. నేను దీని గురించి తపస్కాలంలో వేరే వాక్య పరిచర్య చేస్తానండి. ఎక్కడ యేసుప్రభు ఏమంటాడంటే, నేను పైకెత్తబడినప్పుడు అందరూ నా కళ్ళు చూడాలి అంటాడు. 3 చోట్ల అంటాడు, ఒకసారి కాదండి. ఇప్పుడు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. పాత నిబంధన తప్పైతే నన్ను అడగండి తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత. పాత నిబంధన గ్రంథంలో మందస్సం ఉంటుందండి. ఏముంటుంది? మందస్సం లోపల ఇటువంటిది ఉంటుందండి. మందస్సం ఏమో అటువైపు నలుగురు మోస్తారు, 2 కర్రలు ఉంటాయి, వాటిని మొయ్యొచ్చండి. ఇప్పుడు ఏమంటారండి? చారియట్, తేరులాగా ఉంటుందండి. ఆ మధ్యలో బంగారపు పోతతోటి పెట్టి ఉంటుందండి. ఏముంటుంది? అందరు చెప్పండి, ఏంటిది? పెట్టె ఉంటుందండి. ఆ పెట్టెలో ఏముంటాయో తెలుసా? చెప్పండి గట్టిగా. మోషే ఇచ్చినటువంటి 2, మోషే కర్ర కాదు, మోషే ఇచ్చినట్టు 2 రాతి పలకలు, 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. వినండి జాగ్రత్తగా. ఏముంటాయి మందస్సంలో? ఎట్లాంటి మందస్సంలో ఏముంటాయండి? 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. ఇంకా ఏముంటాయి ఇప్పుడు చెప్పండి? అహరోను కర్ర, చిగుర్చిన అహరోను కర్ర ఉంటుంది అందులో. అర్థమైందా? 3వది ఏముంటుందండి అందులో? మన్నా కలిగిన పాత్ర ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, ఏ దేవుడైతే పైన ఆకాశం మీద కానీ భూమి మీద కానీ నా ఆకారానికి మీరు మొక్కకూడదు అన్నాడో, ఆ దేవుడు ఏమన్నాడంటే, నేను ఇందులో ఉంటా కాబట్టి దీనిని ఆరాధించండి అన్నాడు. ఇప్పుడు దాన్ని ఆరాధించడం తప్ప రైటా? చెప్పండి గట్టిగా. రైటే. ఎందుకని దేవుడు చెప్పాడు. దేన్ని ఆరాధిస్తున్నారండి వాళ్ళు? క్షమించండి, మాటలు వాడుతున్నాను, వాడాలి కాబట్టి మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నానండి. దేన్ని ఆరాధిస్తున్నారు వాళ్ళు? దేవుడిచ్చిన రాతి పలకలను ఆరాధిస్తున్నారు వాళ్ళు. దేన్ని ఆరాధిస్తున్నారు వారు? మన్నా కలిగిన పాత్రను ఆరాధిస్తున్నారు, అహరోను యొక్క కర్రను ఆరాధిస్తున్నారు. దేవుడేమన్నాడు? అది నా సాన్నిధ్యము అన్నాడు. అర్థమవుతుంది అందరికీ? అదేంటిదంటే దేవుని యొక్క. అప్పుడు అది విగ్రహారాధన అయిపోద్దా? ఆ పెట్టె ముందు దావీదు నాట్యం ఆడాడు దేవుడని. ఆ పెట్టె ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు అనుకునేవాళ్ళు వాళ్ళు. ఒకవేళ దివ్య మందస్సాన్ని ఆరాధించటం, యేసుప్రభు దివ్య స్వరూపాన్ని ఆరాధించటం విగ్రహారాధన అయితే, ఇశ్రాయేలు ప్రజలు ఆ పెట్టెను ఆరాధించారు కదా, పెట్టెను సన్మానించారు కదా, పెట్టె దగ్గరికి వెళ్ళి దేవుని పూజించారు కదా. లేదు, వాళ్ళు ఆ పెట్టెను పూజించలేదు. ఆ పెట్టెలో ఉన్న దేవుడు ఉంటాడు చూడ. మేము కూడా అంతే. ఆ దివ్య మందస్సములో ఉన్న యేసు ప్రభుని మేము పూజిస్తాం. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. ఆ యేసు ప్రభు రూపములో ఉన్నటువంటి యేసయ్యను ఆరాధిస్తాం మేము. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో తప్పుడు బోధలు ఎక్కువైపోతున్నాయి. అసలు విగ్రహారాధన అంటే ఏంటో చెప్తాం మీకు ఇప్పుడు. అసలు విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? వినండి జాగ్రత్తగా. గుడిలో శిలువ స్వరూపం ఉండదు. ఉంటుందా అక్కడ? ఉండదు. దివ్య మందస్సం ఉండదు. యేసయ్య స్వరూపాలు ఉండవు, మరియ తల్లి స్వరూపాలు ఉండవు, పునీతుల స్వరూపాలు ఉండవు. కానీ ఆ బ్యానర్కి నిలువెత్తు అయ్యగారి ఫోటో ఉంటుందండి. ఎవరిని చూడాలి వీళ్ళు? అయ్యగారిని చూడాలి. ఇవండి బోధనలు, బాధ కలిగించేటు బోధనలు అండి. ఇటుపక్క అయ్యగారు, అటుపక్క అమ్మగారు. అంటే ఆ అమ్మగారులు కాదు, వాళ్ళమ్మగారు. అవునా? నేను చెప్పేది అంత తప్పుందండి. ఇవండి మనం సహజంగా ఎవరిని క్రిటిసైజ్ చేయమండి. మనం ఎవరి జోలికి వెళ్ళం. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఏదో మేధావులైనట్టు మనం చేసేది తప్పు అంటారో మనం నిజాన్ని బోధించాలి కదా. అంటే దివ్య సప్రసాదం ఉండదు, దివ్య మందస్సం ఉండదు, యేసయ్య సిలువ ఉండదు, మరియ తల్లి స్వరూపం ఉండదు, యేసు ప్రభు స్వరూపం ఉండదు. కానీ ఎవరిది ఉంటుందండి నిలువెత్తు బొమ్మ? అయ్యగారిది ఉంటుందండి. క్యాలెండర్లో చిన్నారి బాలయేసు బొమ్మ వేయటం తప్పు, వెలంగని మాత బొమ్మ వేయటం తప్పు, అంతోని వారి బొమ్మ వేయటం తప్పు. కానీ ఎవరి బొమ్మలు ఉండాలి ప్రతి క్యాలెండర్లో కూడా? అయ్యగారిది. వాళ్ళ కుటుంబం మొత్తం బొమ్మలు. కుటుంబం ఉంటుందండి. నేను దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నా ఉద్దేశం ఒకడిని కించపరచడం కాదు. ఒక పాస్టర్ గారి పేరు నేను ఎత్తట్లేదండి. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాను నేను. ఎవరైతే మనది తప్పు అంటున్నారో అది తప్పండి. ప్రియులారా, ముగింపుకు వస్తున్నాం. విగ్రహారాధన అంటే దేవుని ఆరాధించకుండా నీ ధనాన్నే దేవుడిగా చూసావనుక అదేమవుతుంది? నీ బంగారాన్నే దేవుడిగా చూసామనుక అదేమవుతుంది? జాగ్రత్త వహించుదాం ప్రియులారా. వ్యక్తుల ఫోటోలు, వాళ్ళ ఫోటోలు ఉండాలి మన ఇంట్లో. ఎవరి ఫోటోలు? ఆయన సందర్శనకు వచ్చినప్పుడు ఆయన ఫోటో లేకపోతే ఊరుకోడు. అమ్మా తలంచుకో మాకు టీచర్ గారు. మాట్లాడే నిజాలా అబద్ధాలా? అబద్ధాలు. అది హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త. ఆళ్ళు అతర్వ చదవమ్మా. మాంత్రిక శక్తుల జోలికి వెళ్ళమాకండి. ఇప్పుడే నేను చెప్తున్నా. అందరికీ వినండి ప్రియులారా. నువ్వు నమ్మిన దేవుడు నీ పిల్లవాడికి నువ్వు కట్టించిన తాయెత్తు కంటే శక్తిమంతుడు. నువ్వు నమ్మిన దేవుడు నీ పిల్లవాడికి నువ్వు కట్టించిన తాయెత్తు కంటే శక్తివంతుడు, బలవంతుడు, మహిమ కలిగినటువంటి వాడు. ఎస్, హీస్ పవర్ఫుల్ దాన్ ఆల్ ద మంత్రాలు తంత్రాలు యు గో ఫర్. వద్దు మనకే. మాంత్రిక శక్తుల దగ్గరికి మనం వద్దు. వినండి, ఏదైనా ఇంట్లో ఏదైనా మాంత్రిక శక్తులు మీరు కట్టిస్తే దేవుడు రాడండి అక్కడికి. దేవుడి దీవెనలు రావండి. నో, ఇట్ కెనాట్ కమ్. హీ విల్ నాట్ కమ్. యేసయ్య రాడు. ఎందుకంటే అది తీసేయి ముందు. అది తీస్తేనే నేను వస్తాను. యేసయ్య ఏమన్నాడంటే అందరిలో నన్ను ఒక్కడిగా చూడమనలా. ఈస్ ది ఓన్లీ వన్. ఆయన ఒక్కడిగానే చూడాలి ఆయనని. హల్లెలూయా. వాటిని తీసివేసుకో. ఒకళ్ళు ఇంట్లో ఉంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదండి. చదువమ్మ తర్వాత. శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వం. ప్రియులకు దేవుని బిడ్డలారా వినండి అందరూ కూడా. నేను తేలప్రోల్లో ఒక గ్రామంలో పేరు చెప్పనండి, విచారణ పేరు మాత్రం చెప్తాను. ఒక గ్రామంలోకి వెళ్తుంటే ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, ఏమన్నాడంటే జాగ్రత్తగా వినండి. ఆ పాస్టర్ గారు, ఆ గొల్లోళ్ళ పాస్టర్ గారు అన్నాడు. మీలో ఒకళ్ళు ఉంటే క్షమించండి, జరిగిన వాస్తవం. ఏమన్నాడండి? ఏంటంట? గొల్లోళ్ళ పాస్టర్ గారు.
యేసయ్య వాళ్ళ గొప్ప ధన్యత ఇచ్చాడండి. ఏమిచ్చాడు? గొప్ప ధన్యత. యేసయ్యని మొదటిగా సందర్శించింది ఎవరు? గొల్లలే. పాపం వాళ్ళకే అదృష్టాన్ని ఇచ్చాడు యేసయ్య. కానీ ఏం జరుగుతుంది? కులం పేరిట ఒక చర్చి, వర్గం పేరిట ఒక చర్చి. యేసయ్యను మనం పనిచేసుకుంటున్నామా? యేసయ్యను మనం ఫుట్బాల్ ఆడుకుంటున్నామా మన స్వార్థాల కోసం? ఒక్క ప్రశ్న వేసి వదిలిపెడతానండి, ఒక్క ప్రశ్న వేసి వదిలిపెడతాను, ఇంకా మీరు ఆలోచించుకోండి. నీ కులం రక్తం నువ్వు పొందిన జ్ఞానస్నానపు జలాల కంటే శక్తివంతమైనయా? అర్థమైందండి? విన్నారా? ఎవడైతే గురువునైనా కానీ, నేను గురువునైనా కానీ, ఎవడైతే ఈ క్రీస్తు సన్నిధిలోనికి ఆ కార్డు తీసుకొస్తాడో వాడు యోగ్యుడిగాడండి దేవుడి సన్నిధిలో. చప్పట్లు కొడదాం ప్రియులారా. మానేయండి, వాటిని మానేయండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి, నేను కావాలని చెప్పట్లా. ఏమంటున్నాడు ఇక్కడ? శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, కార్పణ్యాలు, వర్గతత్వం ఇవన్నీ దీని కిందకు వస్తాయంటే, వర్గాలు, విభేదాలు, కక్షలు, కార్పణ్యాలు మానుకుందాం, తగ్గుదాం దేవుడి సన్నిధిలో. వద్దు మనకే. ఆ దృష్టితో చూసినప్పుడు నీవు దేవుని కృపను కోల్పోయినట్లే, దేవుని దీవెన కోల్పోయినట్లే. మీకు ఒక మాట చెప్పనా? దేవుడి సన్నిధిలో ఉండి ప్రియులారా, స్త్రీ సభని బయట వాళ్ళు నాశనం చేయటల్లా మనమే. ఇంట్లో వాడే పడిసరా కంట్లో ఏ శాస్త్రాలు రావా ఏంది నీకు? ఇంట్లో వాడే పడిసరా కంట్లో పుల్ల మనమే పాడు చేసుకుంటున్నామండి. వద్దు మనకి. తర్వాత చదవమ్మా. తర్వాత ఏముండకూడదు ఆగమన కాలంలో మనకి? 21వ వచనం చదువుకుని. మాత్సర్యము, త్రాగుబోతుతనము చాలా వివరంగా రాశారు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత విందులు వినోదములు మొదలగున్నవి. చాలా సార్లు అండి ఆధునిక ప్రపంచంలో ఏమంటున్నారంటే, పిల్లారా, నా డబ్బు నేను తింటానయ్యా, నా డబ్బు నేను తాగుతానయ్యా, నువ్వెవడో చెప్పడానికి నీ డబ్బు లేదు ఎక్కడా కూడా, దేవుడిది. నీ శరీరం నీది కాదు. పౌలు గారు చెప్పలేదా? నీ దేహము దేవుని యొక్క ఆలయము. ఇట్స్ నాట్ యోర్స్. నా దేహాన్ని నేను పాడు చేసుకుంటే కుదరదు. అది పవిత్రమైనటువంటి దేవుని యొక్క ఆలయంగా ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ ఆలయముగా ఉండాలని జీవితం పవిత్రంగా ఉండాలి. యేసయ్యను వేడుకుందాం పిల్లారా. ఈ పాపాలన్నింటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి, ప్రియులారా, సామెతల గ్రంథంలో ఏమనంటాడు? పాపమును దాచిపెట్టుకునేవాడు బాగుపడడు, కానీ ఆ పాపమును ఒప్పుకునేవాడు జీవిస్తాడు, దీవెన పొందుతాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలలో ఏమని పలుకుతాడు? ఇదిగో నేను మీకు సహాయం చేయలేని చేతగాని వాణ్ణి కాదు, నా చెయ్యి కొరచబడలేదో, కానీ మీ పాపములై మీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క కృపాక వర్షం, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి రాకుండా, నీ కుటుంబాన్ని దీవించకుండా, నీ జీవితాన్ని ఆశీర్వదించకుండా నీ పాపముని అడ్డుగోడలు కడుతున్నావా? నీవో తీసివేసుకో వాటిని. పాప సంకీర్తనానికి వెళ్ళో, నీ పాపాన్ని అంగీకరించో. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ సిలువ మీద వేలాడినటువంటి ఆ ఇద్దరు రంగంలో ఒకడు ప్రియులారా యేసయ్య దగ్గరగా ఉన్నా కానీ మారు మనసు పొందల, నరకానికి వెళ్ళాడు పిల్లారా. రెండవ దొంగవాడు, మంచి దొంగవాడు పిల్లారా, కుడి ప్రక్కన ఉన్నటువంటి వాడు, అయ్యా నీవు నన్ను ఈ రాజ్యములో జ్ఞాపకం చేసుకో. నీవు ఎలాగా ఉన్నావు? నీ జీవితముగా ఎలాగా ఉంది? మంచి దొంగ వాని వలె ఉందా? చెడ్డ దొంగ వాని వలె ఉందా? ఆత్మ పరిశీలన చేసుకో. యేసయ్యను వేడుకున్న పిల్లరా, ఒక్క నిమిషం ఇప్పుడు అందరం మోకరించుదాం. ముగింపుకు వస్తున్నాం పిల్లరా, ముగింపుకు వస్తున్నా. అందరం మోకరించుదాం పిల్లరా. ఒక్క నిమిషం పాటు చేతులు జోడించి మోకరించి పశ్చాత్తాపడదాం. అందరు నా తర్వాత చెప్పండి పిల్లరా. పశ్చాత్తాపముతో నా తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అందరూ చెప్పండి పిల్లరా, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 యేసయ్యా, యేసయ్యా, యేసు రాజా, యేసు రాజా, నా యేసు రాజా, నా యేసు రాజా, దివ్య సప్రసాద ప్రభువా, దివ్య సప్రసాద ప్రభువా, నా పాపాలు కడుగుము రాజా, నా పాపాలను కడుగుము నా రాజా, పాపాలు శుద్ధి చెయ్యి ప్రభువా, నా పాపాలను శుద్ధి చేయి ప్రభువా, యేసయ్యా, యేసయ్యా, యేసు రాజా, యేసు రాజా, నీ సిలువ రక్తముతో, నీ సిలువ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగి వేయి తండ్రి, నన్ను కడిగి వేయి తండ్రి, నా పాపాలు కడిగి వేయి నాయనా, నా పాపాలు కడిగి వేయి నన్ను తండ్రి, శుద్ధి చెయ్యి ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, యేసయ్యా, యేసయ్యా, యేసు రాజా, యేసు రాజా, సిలువదారి, సిలువదారి, నీ పరిశుద్ధ రక్తాన్ని, నీ పరిశుద్ధ రక్తాన్ని, నీ పవిత్ర రక్తాన్ని నీ పవిత్ర రక్తాన్ని నా మీద చిలకరించయ్యా, నాపై చిలకరించు, నా మీద చిలకరించు తండ్రి, నా మీద చిలకరించు, నా పాపాలు కడిగి వేయి తండ్రి, నా పాపాలు కడిగి నన్ను వేయి, శుద్ధి చెయ్యి ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 యేసయ్యా, యేసయ్యా, నా యేసు రాజా, నా యేసు రాజా, నన్ను కడుగుము నాయనా, నన్ను కడుగుము నన్ను నాయనా, శుద్ధి చెయ్యి ప్రభువా, నన్ను శుద్ధి చెయ్యి నన్ను ప్రభువా, స్వస్థపరచు నాయనా, నన్ను స్వస్థపరచు నా పాపాలు నాయనా, కడిగి నాయనా, నా పాపాలు నా కడిగి దోషాలు కడిగి నాయనా, నా దోషాలు హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరు చేతులు జోడించుదాం పిల్లలు. ఈ సమయంలో మన పాపాలను జ్ఞాపకం చేసుకుందాం. బిడ్డా, నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకో బిడ్డా. పవిత్రమైన సమయం, శక్తివంతమైన సమయం ఇది. నిన్ను దేవుడు దీవించే సమయం ఇది. సమయం వచ్చింది పిల్లరా, ముగింపు సమయంలోనికి వచ్చాం బిడ్డారా. పోగొట్టుకో మాకో, వదిలిపెట్ట మాకు ఈ సమయాన్ని. చేతులు జోడించు, నీ పాపాలు జ్ఞాపకం చేసుకో. అడ్డుగోడగా ఏమైతే ఉన్నాయో, అడ్డుగోడలుగా పాపాలు ఉన్నాయా, ఆ పాపాలు విడిచిపెట్టు, అంగీకరించు. యేసయ్యా, యేసయ్యా, నేను ఈ పాపం చేస్తానయ్యా, నేను ఈ పాపం చేస్తాను. నీ పాపాలు అంగీకరించి యేసయ్య సన్నిధిలో అడుగు. యేసయ్యా, నీ సిలువ రక్తాన్ని నా మీద కుమ్మరించు తండ్రి, నన్ను కడుగుము నాయన, నన్ను శుద్ధి చేయి ప్రభువా. హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా, తండ్రి నాయన, నన్ను కడుగుము తండ్రి, నన్ను శుద్ధి చేయి ప్రభువా. నీ యొక్క పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుము నాయన, నీ యొక్క పవిత్రమైన రక్తంతో నన్ను కడుగుము నాయన. నేను పాపిని ప్రభువా, నేను ద్రోహిని నాయన, నన్ను కడుగుము నాయన, నన్ను శుద్ధి చేయి తండ్రి. యేసు రాజా, దావీదు కుమారా, నన్ను కడుగుమయ్యా. అలనాడు ప్రభువా, ఆ యొక్క పక్షవాత రోగిని మంచం మీద తీసుకుని వచ్చినప్పుడు, నీ బిడ్డ, నీ పాపములు క్షమించబడ్డాయని పలికిన తరువాత నువ్వు స్వస్థపరిచావు. పాప క్షమాపణ లేకుండా దీవెన లేదు, పాప క్షమాపణ లేకుండా స్వస్థత లేదు. పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకో. నీ భార్యకు వ్యతిరేకంగా పాపం చేశావా? నీ భర్తకు వ్యతిరేకంగా పాపము చేశావా? దేవా, దేవా, నన్ను కడుగుము నాయన, నన్ను శుద్ధి చెయ్యి నాయన. నీ బిడ్డలకు వ్యతిరేకముగా పాపము చేశావా? నీ తల్లిదండ్రులకు వ్యతిరేకముగా పాపము చేశావా నీవు? యేసయ్యా, 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 దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా. నా పాపము కారణముగా నేను శాంతి లేకుండా, సమాధానము లేకుండా జీవిస్తున్నానయ్యా. నేను పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, నా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నానయ్యా. నాకు శక్తినివ్వయ్యా, నాకు బలాన్నివ్వయ్యా. నన్ను అభిషేకించు నాయన, అభిషేకించు తండ్రి. ప్రార్థన చెయ్యి బిడ్డా, ప్రార్థన చెయ్యి. వేడుకో బిడ్డా, వేడుకో. అంగీకరించు నీ పాపాన్ని. పాపమును అంగీకరించువాడు బ్రతుకునో, పాపమును దాచిపెట్టుకున్నవాడు నాశనమగునంటున్నాడు. నాయనా, క్షమించు నాయన, శుద్ధి చెయ్యి ప్రభువా, మన్నించు నాయన.
అందరు చేతులు జోడించుదాం ప్రియులారా. అందరు చేతులు జోడించి మన పాపాన్ని అంగీకరిస్తూ దేవుని సన్నిధిలో అందరు కూడా కలిసికట్టుగా చెప్పుకుందాం ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే నిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. అందరు తలల వంచి ఆశీర్వాదాలు స్వీకరించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితం మనకు చేర్చుదురుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ప్రభువా నిన్ను ఆరాధించుకొని నిన్ను స్తుతించి నీ వాక్యాన్ని ఆలకించి ప్రభువా నీ బిడ్డలు ప్రభువా నీ దీవెనల కొరకు ఎదురు చూస్తుండగా నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించు నాయన. నీ పరలోక ద్వారములను తెరవండి ప్రభువా. నీ పరిశుద్ధమైన హస్తాన్ని వారిపై చాచి ఉంచండి నాయన. ప్రతి బిడ్డ హృదయంలో ప్రతి బిడ్డ మనస్సులో దాగి ఉన్నట్టు కోరికను మీరు తీర్చండి నాయన. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా ఈ క్షణంలో స్వస్థపరచండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం వారికి శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. బిడ్డల గురించి కుటుంబాన్ని గురించి వేదనతో ఉన్నటువంటి వారికి ప్రభువా శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. ఈరోజు ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొనడానికి వాక్య పరిచయలో పాల్గొనడానికి ఉపవాస దినములో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించమని వేడుకొనిచున్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని యావత్తును నడిపిస్తున్న మా విచారణ గురువును సహాయ గురువును ఇక్కడ పనిచేస్తున్న గురువులందరినీ దీవించండి ప్రభువా. సహాయం చేస్తున్న సిస్టర్స్ను దీవించండి ప్రభు. ప్రత్యేకంగా ఇక్కడ మరి మ్యూజిక్ వాయిద్యాల ద్వారా సహకరిస్తున్న బిడ్డలను దీవించండి. పాటలు పాడేటువంటి సంఘ పెద్దలను సభ్యులందరినీ సహకరిస్తున్నట్టు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆర్థికంగాను ఆత్మీయంగాను సహాయపడిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ఆశీర్వదించమని. గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభుగా. అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభుగా. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభుగా. అన్నిటికంటే ముఖ్యంగా నీ రాకడ కొరకే మేమందరం సిద్ధపడులాగున మాలో ఉన్న పాపాన్ని ఒప్పుకుని హృదయ పరివర్తన చెంది నీ సన్నిధికి వచ్చేలాగా మమ్మందరం దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిన్ను పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా మా పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరిటు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును చిత్తిరే ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర,
మీకు మిక్కిలి ప్రియమైన స్తుతిని హృదయమునకు వారు పాపుల పేరిట చెల్లించిన పరిహారమును స్తోత్రముగా కృపతో చూడనవతరించండి. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితముని నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.